నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. కీర్తనలు 8వ అధ్యాయము 3 నుంచి 6 వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 12 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఈ రోజంతట్లో కూడా ఆయన కృప మనకి కాపుదలుగా ఉండునుగాక. ఆమేన్. లాస్ట్ సండే వర్తమానాలు విన్నాం. నీవు నేను ఏర్పరచబడిన వంశము, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం మొదట ఆయన గుణగణాలు మనం కలిగి ఉండాలా. ఆ గుణగణాలు మన జీవితం ద్వారా, మన క్రియల ద్వారా ప్రచురం చేయాలా. అలాగే రాజవంశం అన్నగారిపోయిన వ్యక్తివి కాదు, ఆత్మన్యూనతో గురి కావడానికి వీల్లేదు. ఇక్కడ అంటున్నాడు దేవుడు ఏమని, దేవుని కంటే నిన్ను, అంటే ఆయన కంటే నిన్ను కొంచెం తక్కువ అని చేసి మహిమా కిరీటాన్ని ఇచ్చాడంట ఆయన. ప్రైజ్ జీసస్. మహిమా ప్రభావంతో ఆయన కిరీటం ధరింపచేశా, నా చేతుల పన్నెండింటి మీద నీకు అధికారం ఇచ్చా. కాబట్టి ఏ విషయంలో కూడా ఇన్సెక్యూరిటీ నువ్వు ఫీల్ అవ్వద్దు. అభద్రత భావానికి గురి కావద్దు. నేను చేత కానివాడిని, నా వల్ల ఏం కాదు, ఓడిపోయినాను అనొద్దు. నీ ఓటమును విజయముగా మార్చే దేవుడు నీ దేవుడు. దావీదు వలె విశ్వాసంతో, కాలేబు యెహోషువ వలె విశ్వాసంతో మాట్లాడటం నేర్చుకో. దేవుడు నీ పక్షంగా ఉంటాడు. రారాజు బిడ్డవు. ఎక్కడ కూడా బలహీనపడిపోవు. సమస్యలను చూసి దిగులు పడవద్దు. నెఫీలను చూసి యెహోషువ, కాలేబులు ఎక్కడ దిగులు పడలా, భయపడలే. గొలియాతును చూసి దావీదు దిగులు పడలా, భయపడలే. అందుకని దేవుడు గొప్ప విజయాలు ఇచ్చాడు. ఆయన బిడ్డగా మాట్లాడారు. ఆయన బిడ్డగా మాట్లాడిన వాళ్ళని దేవుడు తుడిచిపారేశాడు. కనుక ఆయనకు తగిన బిడ్డగా, ఆయన బ్రాండ్ అంబాసిడర్గా నీవు నేను మన ప్రవర్తనలో, మన క్రియల్లో, మన విశ్వాసంలో ధైర్యంగా ఎప్పుడైతే అడుగులు ముందుకు వేస్తామో, సమస్యలు మనకు భయపడతాయి, పరిస్థితులు మనకు లోబడతాయి, శత్రుడు మన పాదాల కింద ఈ అధ్యాయంతో అంటాడు, అన్నిటిని కూడా వాని పాదముల కింద ఉంచావు. దేవుడు ఈ శక్తిని వారిని కోరుకుంటున్నారు. దేవుని బిడ్డ మర్చిపోకు. ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు, రాజు బిడ్డవు. ఆ రాయల్టీ, ఆ రిజుడుగా ఉండే విధానము, అమేజిస్టిక్గా ఉండే విధానం నీలో నాలో కనిపించేది లోకం చూడాలి. అలాగే ఫైనాన్షియల్గా బ్లెస్ అవ్వాలి, స్పిరిచువల్గా ఫ్రూట్ఫుల్గా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా జీవించాలి. అన్నిటిలో ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయన ఫోకస్ అంతా నీ మీద, నా మీద ఉంటుంది. అద్భుతాలు చూస్తావు, దీవెనలు చూస్తావు, మెరాకులు చూస్తావు. దేవుడిని నెచ్చిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ నీకు స్తుతులయ్యా. అవును నాయన, దేవుని కంటే కొంచెం తక్కువ వరకు చేసి ఉన్నావు. మహిమ ప్రభావంతో ఆయన మానవ కిరీటం ధర్మం చేసి ఉన్నావు. దేవా, నీ చేతుల పన్నెండింటి మీద అధికారం ఇచ్చాను, కృప చూపించాను. అధికారాన్ని, అభిషేకాన్ని మీరు మాకు దయచేయండి. ప్రతి బలహీన తీసేయండి, ప్రతి చీకటాత్మని కూడా లయపరచండి, దుష్టాత్మను విడిపించండి. అయ్యా, ఎవరు బలహీనంగా వ్యాధితో వారిని స్వస్థపరచండి. ఏసునామమున ప్రతి వ్యతిరేకతను కొట్టివేసి అనారోగ్యంలో వారిని స్వస్థపరచండి. ఆయన కరీంనగర్ సీని స్వస్థపరచు, ఆయన కోమలో ఉన్న డబ్బిని స్వస్థపరచు. అద్భుత రీతిలో అతను స్వస్థనిచ్చి సంపూర్ణ విడుదల పొందాలి. ఇంకెవరైతే మరణాపాయ స్థితిలో ఉన్నారో, ఆయన సివియర్గా వ్యాధులతో ఉన్నారు, సీజనల్ ఫీవర్స్తో వాళ్ళు స్వస్థపరిచి విడుదల ఇచ్చి, క్యాన్సర్ ఇచ్చేవి పేషెంట్లకు స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. మంచి జాబ్స్ లేని జాబ్స్ ఇవ్వండి, మంచి ఐక్స్ ఇవ్వండి, బిజినెస్ దీవించండి, ఫైనాన్షియల్ బ్లెస్ చేయండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరు పరివర్తన చెందాలా. నీదైన స్వభావం, నీదైన లక్షణాలు, నీదైన మనసును కలిగి ఉండాలా అన్నాడు. సౌలు పౌలుగా మారి, అయ్యా మీలా ఎలా మారాడో అలా మారాలా. రాజలక్షణాలు కలిగి ఉండాలా, అన్నిట్లో కొరకు పొందాలి, దీవించబడాలి. ఎక్కడ గర్భంతో ఉండనివ్వద్దు. నేను మహింపరిచే బిడ్డలుగా ఉండాలి. అయ్యా, మ్యారేజ్ కనుక మ్యారేజ్లో వాళ్ళు గర్భఫలం పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమ సుఖప్రసవాలు పొందాలి. సంఘమును దీవించండి, పరిచర్యను దీవించండి, పరిచారకులను దీవించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుషి, కృపాక్షేమ, సమాధానం దయచి సమృద్ధినిచ్చి మహిమ తెచ్చుకోనమని ప్రయాణాలు తోడండి. ప్రతి వెలుతులు పూడ్చండి. నేను చర్చ్ యానివర్సరీ వస్తుంది, మీరు దీవించి ఆయన కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. దీవెనకరంగా కార్యక్రమం జరగాలి. నన్ను మమ్మల్ని ఆశీర్వదించి మహిమ చెందండి. నరుడని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ పరిచర్య గురించి ప్రేయర్ చేయండి, నా గురించి కూడా ప్రేయర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.